Hello everyone, welcome to our channel and today's topic is differences between active and passive filters. Previous class lo మనం ఏం చెప్పుకున్నాం, what is the definition of filter and what are the types of filters. In this class we have to discuss about what are the differences between active and passive filters. Active filters కి passive filters కి differences ఏంటనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ యాక్టివ్ ఫిల్టర్, నేను ఇక్కడ టేబులర్ ఫామ్ లో మెన్షన్ చేశాను యాక్టివ్ ఫిల్టర్. సెకండ్ వన్ ఈజ్ ప్యాసివ్ ఫిల్టర్. యాక్టివ్ ఫిల్టర్ అనే డిఫరెన్సెస్ ఏమి, నార్మల్గా ఫిల్టర్ గురించి మీకు తెలిసింది అనుకో, దాని డిఫరెన్సెస్ స్టెప్ బై స్టెప్ మనం రాయొచ్చు. వీ కెన్ అజంప్షన్ చేసుకోవచ్చు, దానికి ఉన్న పారామీటర్స్ ఏంటి, దీనికి ఉన్న పారామీటర్స్ ఏంటి. యాక్టివ్ ఫిల్టర్స్ అంటే డెఫినేషన్ ఒక డిఫరెన్స్ రాయొచ్చు, ప్యాసివ్ ఫిల్టర్లో దీని డిఫరెన్స్ రాయొచ్చు, దాని డెఫినేషన్ మెన్షన్ చేస్తే అది యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఒక డిఫరెన్స్ వచ్చేస్తుంది. జనరల్గా చదవాల్సిన అవసరం లేదు, మనం క్రియేట్ చేయగలగాలి. సో నెక్స్ట్ వన్, ఏ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం, దాని యూజ్ ఏంటి, దాని కాస్ట్ ఏంది, ఇవన్నీ నార్మల్గా మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో కమింగ్ టు ద వన్ బై వన్. ఫస్ట్ వన్ డెఫినేషన్. యాక్టివ్ ఫిల్టర్ అంటే ప్రీవియస్ మనకు ఆల్రెడీ వచ్చింది. యాక్టివ్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం, ప్యాసివ్ కాంపోనెంట్స్ ఇండక్టర్ తప్ప రిమైనింగ్ అన్ని కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం. సో యాక్టివ్ ఫిల్టర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ యాక్టివ్ కాంపోనెంట్స్ as well as passive components except inductor is called as active filter. Coming to the passive filter, so passive filter is made up of only passive components RLC యూజ్ చేస్తే దాన్ని ప్యాసివ్ ఫిల్టర్. అది ఒక డిఫరెన్స్ అయిపోతుంది. యాక్టివ్ ఫిల్టర్స్ ఏం యూజ్ చేస్తాం, ఇట్ డస్ నాట్ కంటైన్ ఇండక్టర్స్. ఇందాక డెఫినేషన్లో వచ్చింది కదా, దాన్ని ఇంకో పాయింట్ తిప్పి రాయడం అంతే తేడా. సో యాక్టివ్ ఫిల్టర్స్ ఏమవుతుంది, ఇండక్టర్ ఉండదు. ప్యాసివ్ ఫిల్టర్లో ఏముంటుంది, ఇండక్టర్ ఉంటుంది. దాన్ని ఒక డిఫరెన్స్లో చూపించుకోవచ్చు మనం. నెక్స్ట్, రిక్వైర్స్ ఎక్స్టర్నల్ పవర్ సప్లై. యాక్టివ్ ఫిల్టర్కి వచ్చేసరికి రిక్వైర్స్ ఎక్స్టర్నల్ పవర్ సప్లై. సో ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ ప్యాసివ్ ఫిల్టర్స్కి. సో కాస్ట్ అనేది హైగా ఉంటుంది, ఎందుకంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ కాంపోనెంట్స్ రెండు యూజ్ చేస్తాం కాబట్టి. దీంతో కంపేర్ చేస్తే ఇది కాస్ట్ అనేది లోగా ఉంటుంది, హై పవర్ గెయిన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, దిస్ వన్ నో పవర్ గెయిన్. ఎందుకంటే ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ ఉంటుంది కాబట్టి పవర్ గెయిన్ ప్రెజెంట్ అవుతుంది, పవర్ సోర్స్ ఉండదు కాబట్టి పవర్ గెయిన్ ఉండదు. అట్లా మెన్షన్ చేసుకోవచ్చు. కాంప్లెక్స్ ఇన్ డిజైన్, less complicated when it is compared to the active filter. Okay, so these are the differences of active and passive filters. Okay.